అందరికీ నమస్కారం అండి. మనం ఉదయమే లేచామంటే మన పాసి పనులన్నీ చేసుకోవాలి కదా. ఇక అంట్లు తోముకోవడము, తర్వాత కల్లాపు చల్లుకోవడం, ఊడ్చుకోవడము, ముగ్గేసుకోవడము, ఆ తర్వాత పూల మొక్కలు ఉంటే వాటికి నీళ్లు పోయడము, పువ్వులు ఉంటే పువ్వులు, రోజు పువ్వులు అయితే దొరుకుతాయండి. రోజు పువ్వులు తెంపుకోవాల్సిందే. పక్షుల కిలకిల రాగాలతో రోజు ఇలాగే ఉంటుంది విలేజ్లో పనులన్నీ. ఈరోజైతే చికెన్ చేస్తున్నానండి. చికెన్ మా చెల్లె వాళ్ళ ఇంట్లోనే చికెన్ చేస్తున్నాను. నాటుకోడి చికెన్ 1 కిలో పైనే ఉంటుందండి. ఇదైతే మా మధ్యగారు తీసుకొచ్చారు. పగలు అయితే మధ్యాహ్నం 12 గంటల వరకే ఉంటుందంట ఆ ఊర్లో. ఆ తర్వాత మళ్ళీ 4-5 నుంచి మళ్ళీ దొరుకుతుందంట. మిగతా రోజుల్లో అయితే ఎప్పుడు దొరకదు, సండే మాత్రమే దొరుకుతుంది. ఈరోజైతే చికెన్ తీసుకొస్తే నాటుకోడి చికెన్ భలే టేస్ట్గా ఉంటుంది కదా. మనకు సిటీలో కంటే బాయిలర్ కోడి కంటే నాటుకోడి చికెన్, ఎందుకంటే ఊర్లో పెంచుకొని దానికి ఆ మేత ఈ మేత ఆర్గానిక్ మేతనే దానికి పుష్కలంగా దొరుకుతుంది. ఎందుకంటే చెట్లలో పురుగులు అవి ఇవి తింటూ ఉంటుంది, ఆకులు తింటూ ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎవరైనా తినాలనుకుంటే ఇలా పల్లెటూరికి వెళ్ళి, మీకు అవకాశం ఉంటే పల్లెటూరికి వెళ్ళి నాటుకోడి చికెన్ అయితే ఫ్రెష్గా వండుకొని తినండి. అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నాటుకోడి చికెన్ కట్టెల పొయ్యి మీద, అది కూడా ఆ టేస్ట్ ఈ టేస్ట్ కలిసిందంటే అదురహో, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే సరిపడా ఆయిల్ వేసి ఉల్లిపాయలు మరి కొద్దిగా మసాలా దినుసులు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ గుండు కింద రుబ్బామండి. గుండు అంటే తెలిసే కొంతమందికి తెలుస్తుంది, సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియదు. గుండు అంటే ఒక బండ మీద ఒక పెద్ద గుండు పెట్టి దాని కింద మన పూర్వకాలంలో ఈ రోడ్లు కూడా లేని టైంలో ఆ గుండు వేసి దాని కింద పప్పు కానీ పచ్చళ్ళు కానీ తర్వాత ఏదైనా పొళ్ళు కానీ అలా రుబ్బుకునేవాళ్ళు. ఆ గుండు కింద వేసి రుబ్బాము అల్లం వెల్లుల్లి పేస్టు. ఆ పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడైతే చికెన్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అప్పటికప్పుడు ఈ నాటుకోడి చికెన్లో అప్పటికప్పుడు అల్లము వెల్లుల్లి పేస్టు నూరి వేసుకోండి, భలే టేస్టీగా ఉంటుంది. మీరు రుచి చూడాలంటే అలా చేసి చూడండి, భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడైతే దాన్ని బాగా కలుపుకోవాలి. నైట్ టైం కదా, కొద్దిగా తొందరగా వర్షం కూడా వచ్చేటట్టుంది. ఇంతకుముందుకైతే పెద్ద గాలి వచ్చేసిందంటే కరెంటు కూడా లేదు. ఇప్పుడు తగినంత కొంచెము చికెన్ బాగా కొంచెం మగ్గిన తర్వాత మనము ఉప్పు కారము పసుపు వేసేసుకోవాలి. నాటుకోడి చికెను ఏమీ వేయకుండా కొద్దిగా అలా మసాలా దినుసులు వేసుకొని వండుకుంటే కూడా భలే రుచిగా ఉంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఆర్గానిక్ నాటుకోడి అంటేనే మనకు ఒరిజినల్ అనుకోవాలి. ఈ మందులు పెట్టి ఇంజక్షన్లు వేసే కోళ్ళు, ఫారం కోళ్ళు, బాయిలర్ కోళ్ళ ఆ రుచి అస్సలు బాగుండదండి. ఏదో స్వాంజీలు తిన్నట్టే అనిపిస్తుంది. ఈ నాటుకోడి చికెను మీకు దొరికితే ఇలా వండుకొని తినండి, చాలా చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిగా చిన్నగా ప్యాకెట్ అండి, ₹1 ప్యాకెట్ ఏమో, కొద్దిగా గరం మసాలా మాత్రం వేస్తున్నాను. వేసి కలిపి కొంచెం సేపు బాగా మగ్గనివ్వాలి. మనకు జొన్న రొట్టెకి కానీ చపాతీకి కానీ నాటుకోడి చికెను అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ అంటే పూర్వంలో కోళ్ళు ఉంటేనే చుట్టాలు వస్తే కోళ్ళు కోసేవాళ్ళు. కోళ్ళు ప్రతి ఇంట్లో పల్లెటూరులో పెంచుకునేవాళ్ళు అండి. ఒక ఆడకోడి ఒక మగ కోడి ఉంది అంటే చాలుగా సంతానం పెంచుతూనే ఉంటుంది. అలా పెంచుకొని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఒక కోడిని అయితే కోసేవాళ్ళు. అలా కోసి ఫ్రెష్గా తింటే అప్పుడు అలా ఉండేది. ఇప్పుడు బాయిలర్ కోళ్ళు వచ్చాయి కాబట్టి
చిటికలో చుట్టాలు వస్తే చిటికలో పోయి తీసుకొచ్చుకొని వండుకుంటున్నారు. అప్పుడైతే కోడిని ఇంకా పాపం దాన్ని మెడ తీసేసి ఆ తర్వాత బొచ్చంతా తీసేసి ఆ తర్వాత దాన్ని కట్టెలపైన కాలుస్తారండి. కోడిని మొత్తము కట్టెలపైన పసుపు ఉప్పు పట్టించి కోడి శరీరానికి పట్టించి ఇంకా కాలుస్తారు. బాగా ఆ కట్టెలపైన కాల్చిన తర్వాతనే మళ్ళీ పసుపు పెట్టి బాగా కడిగిన తర్వాత ముక్కలు ముక్కలుగా అయితే కొడతారు. చికెను నాటుకోడి చికెను కూలం కోసే పద్ధతి అదేనండి. ముందుగా కోసిన తర్వాత బొచ్చు తీసేసి ఆ తర్వాత ఇంకా కోడికి బాగా కొద్దిగా పసుపు ఉప్పు రాసి ఆ తర్వాత నిప్పులపైన కట్టెల మంట మీద కాల్చి మళ్ళీ పసుపుతోటి బాగా 2-3 సార్లు కడిగిన తర్వాతనే ముక్కలు కోసి వండుకుంటారు. ఇప్పుడైతే కూర రెడీగా అయింది. నేను రుచి కూడా చూశాను. ఉప్పు కారము కొద్దిగా ఘాటుగా ఉంటేనే నాటుకోడి చికెన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు నాటుకోడి అని పేరు 10 సార్లు వదిలిస్తున్నారు కానండి, అప్పుడులో కోడి అంతే. కోడి కూర చుట్టాలు వచ్చిందే కోడి కొద్దామా అన్నీ ముచ్చట్లు పెట్టుకొని సడన్గా ఆ కోడిని పట్టుకొని అంతే కథం దాన్ని చేసేసి వండుకొని తినడమే. అట్లాంటిది ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నాం నాటుకోడి అని. ఇక చూడండి, రాత్రి పొద్దున చేసిన జొన్న రొట్టెలు ఉండే దాంట్లోకి అయితే ఫ్రెష్గా ఇప్పుడు వండుకున్న చికెన్ అయితే కొద్దిగా ఉల్లిపాయలు, చెట్టుకు కాసిన నిమ్మకాయ ఇంకా ఇలా పెట్టుకొని తింటుంటే ఇంకా రుచి అనేది ఇంకా ఎటో పోతుంది. ఆ రుచి మనకు ఇంకా ఆస్వాదిస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అందరం పెట్టుకొని తింటున్నాము. ఎందుకంటే కొద్దిగా మొహమాటాలు ఉంటాయి కదా వీడియో ముందుకు రావాలంటే, అందుకని మీకు ఈ ప్లేట్ల వరకే చూపిస్తున్నాను. హలో అందరికీ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్రతి వంటకము అద్భుతంగా రుచిగానే చేసుకుంటేనే మనకు ఆరోగ్యపరంగా మనకు శరీరానికి పడుతుంది. ఇదేనండి ఈనాటి వీడియో.